ఏపీలో నామినేటెడ్ పదవుల జాతర మొదలైంది. 47 మార్కెట్ కమిటీలకు చైర్మన్లను ప్రభుత్వం ప్రకటించింది. మొత్తం సభ్యులతో కలిపి 705 నామినేటెడ్ పదవులను భర్తీ చేసింది. ప్రజాభిప్రాయ సేకరణ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేసింది. ప్రకటించిన 47 ఏఎంసీ చైర్మన్ల పదవుల్లో 37 టీడీపీ, 8 జనసేన, 2 బీజేపీ నాయకులకు దక్కాయి. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి పూర్ణ అందిస్తారు. పూర్ణ, సుమిత్ర, ఆంధ్రప్రదేశ్ లో నామినేటెడ్ పదవుల జాతర అయితే ప్రారంభమైందని చెప్పుకోవచ్చు. మొత్తం 47 మార్కెట్ కమిటీలకు చైర్మన్ తెలుగుదేశం ప్రభుత్వం ప్రకటించింది. ఎందుకంటే మొత్తం కూడా దాదాపు 130 వరకు మొత్తం ఈ మార్కెట్ చైర్మన్స్ పోస్టులు ఉంటే దాంట్లో దాదాపు 47 స్థానాలకైతే ఇప్పుడు ప్రకటించడం జరిగింది. అయితే 47 మార్కెట్ యార్డుల కమిటీ మొత్తం కూడా కూటమికి, అంటే కూటమిలో ఉన్న బీజేపీ అలాగే జనసేన వీళ్ళందరికీ కలిపి మొత్తం 47 మార్కెట్ కమిటీలని చైర్మన్ పదంలో భర్తీ చేసినట్టు తెలుస్తుంది. ఏదైతే ప్రకటిస్తున్నారో 47 ప్రకటించగా వాటిలో 37 టీడీపీ, 8 జనసేన, 2 బీజేపీకి దక్కాయి. అయితే ఇంకా మిగతా త్వరలో మిగిలిన మార్కెట్ కమిటీ చైర్మన్ కూడా ప్రకటించే అవకాశం ఉందని చెప్పి కూడా టీడీపీ అధిష్టానం చెప్తుంది. అయితే ప్రకటించే అన్ని కూడా అటు సామాజిక న్యాయం అన్ని కూడా చూసుకుని సమతోలు అన్ని సామాజిక న్యాయం, అలాగే ఈసారి ఎప్పుడు లేని విధంగా మొత్తం కూడా పార్టీకి పనిచేసిన క్యాడర్ ని ప్రధానంగా ఎంపీ చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే మొత్తం కూడా పార్టీ కోసం ఎవరైతే కష్టపడి ఈ గడిచిన 5 ఏళ్లలో పనిచేశారో వాళ్ళకి గుర్తింపు లభించిందని కూడా టీడీపీ నేతలు అయితే భావిస్తున్న పరిస్థితి నెలకొంది. వాళ్ళందరినీ కూడా గుర్తించి ఈసారి ఈ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవులను కట్టబెట్టడం జరిగింది. అలాగే పార్టీకి కష్టపడిన వారికి ఎవరికి కూడా అన్యాయం జరగదు, మరిన్ని మార్కెట్ కమిటీ పోస్టులు త్వరలోనే భర్తీ చేస్తామని కూడా చెప్తున్నారు. అలాగే మిగిలిన నామినేటెడ్ పోస్టులు ఏవైతే ఉన్నాయో కార్పొరేషన్ చైర్మన్ కావచ్చు, మిగతా డైరెక్టర్ పోస్టులే కావచ్చు, ఆ వాటిని కూడా భర్తీ చేస్తాము. ఎట్టి పరిస్థితుల్లో మహానాడు నాటికి ఈ పోస్టులన్నింటినీ భర్తీ చేసి మొత్తం కూడా ఫిల్అప్ చేసే యోచనలో టీడీపీ అధిష్టానం దీని మీద ప్రత్యేకమైన కసరత్తు చేస్తుంది. ఎందుకంటే అటు కూటమి ప్రభుత్వం కావడంతో అటు బీజేపీ, జనసేన, టీడీపీ ముగ్గురు కలిసి మొత్తం కూడా ఈ ప్రక్రియ మొత్తం కూడా చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుందో కొంత జాప్యం జరుగుతుందన్నమాట వాస్తవం. కానీ ఓవరాల్ గా చూస్తే కనుక ఎప్పుడు లేని విధంగా ఈ మార్కెట్ యార్డ్ కమిటీలని ప్రకటించడం చాలా హర్షదగ్గ విషయం అని చెప్పి కూడా టీడీపీ నేత భావిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ పూర్ణ.